నిన్న విజయవాడకు జరిగిన సభకు ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులు వచ్చారు. ఒకరు శివప్రసాద్ గారని, ఇంకొకరు హైమావతి గారని. వీళ్ళిద్దరూ కూడా 1965వ సంవత్సరంలో అప్పుడు జరిగినటువంటి జనసంఘ్ మహాసభల్లో వ్యక్తిగతంగా పాల్గొన్నవారు. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన సంఘటన మా అందరికీ చెప్పారు, మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అప్పట్లో దీనదయాళ్ ఉపాధ్యాయ గారు విజయవాడ సభ కోసం వచ్చినప్పుడు హైమావతి గారి కార్యకర్తగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో దిగారు, పైన రూమ్లో ఉన్నారు. కింద భోజనాలు తయారైన తర్వాత ఆయన్ని పిలవడానికి పైకి వెళ్తే ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన చిరిగిపోయిన పంచెను కుట్టుకుంటున్నారు. దాన్ని చూసినటువంటి కార్యకర్త హేమావతిగా తన భర్తకి చెబుతారు ఈ పరిస్థితి ఉందని. భర్త పోయి కొత్తగా బట్టలు తీసుకొని వచ్చి ఈ బట్టలు కట్టుకుంటే తప్ప మీరు కింద భోజనానికి రావడానికి వీలు లేదంటారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఆ బట్టలు కట్టుకొని కిందకెళ్ళి భోంచేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి బట్టలు మార్చుకొని కొత్త బట్టల్ని ప్యాక్ చేసి బ్యాగ్లో పెట్టుకుంటారు. సభకెళ్ళే మార్గంలో విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఒక పేదవాడికి ఆ కొత్త బట్టలు దానం చేస్తారు. ఎందుకు అలా చేశారు? మీకోసం తెచ్చాం కదా ఈ బట్టలను అడిగితే, అయ్యా నా పాత బట్టలు ఇంకా 6 నెలల పాటు నేను కుట్టుకొని గడపగలను, కానీ నేను ఎవరికైతే బట్టలు ఇచ్చానో వాడి గోచి మాత్రమే ఉంది, వాడికి బట్టలు అవసరము అని చెబుతారు దీనదయాళ్ ఉపాధ్యాయ గారు. ఇటువంటి ఆదర్శ భావాలు, సమాజం పట్ల అంకిత భావం ఉన్నటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు. అందువల్లే వారు చెప్పిన మాటలకు కానీ వాళ్ళు ఇచ్చిన సిద్ధాంతం కానీ అంత విలువ ఉంటుంది. ఇటువంటి ఆలోచనలు చేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిరంతరం సమాజంలో చిట్ట చివరి వరకు ఉన్నటువంటి పేదవాడిని, వాడి ఆలోచనల్ని, వాడి సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే పనిచేస్తుంటామని తెలియజేస్తా ఉన్నాను.